ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో టన్నెల్లో పనిచేయడానికి మొత్తం 40 మంది కార్మికులు లోపలికి వెళ్లగా అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. ఈ సమయంలో బయటకు పరుగులు తీసిన 32 మంది ప్రాణాలతో బయటపడగా 8 మంది సిబ్బంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్స్ సింగరేణి, హైడ్రాతో పాటు దేశంలోని అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలు సహాయక చర్యలో పాల్గొన్న ఫలితం మాత్రం శూన్యం. ఇక టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా 15 రోజుల తర్వాత ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమవగా ఈ రోజు మరొకరి డెడ్ బాడీని వెలికితీశారు. మిగిలిన 6 ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఊట నీటి ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. నిమిషానికి 5,000 లీటర్ల నీరు ఊరుతుండడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అయిపోతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు దాటినా ఇంకా 6 ఆచూకీ తెలియలేదు. 15 రోజుల తర్వాత ఒక డెడ్ బాడీ దొరకగా నేడు మరో డెడ్ బాడీ లభించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజనీర్ మనోజ్ గా ప్రాథమిక నిర్ధారించారు అధికారులు. కాగా మరో 6 కార్మికుల మృతదేహాలు వెలికితీత కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. గురుప్రసాద్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ నిత్య. అయితే ఎస్ఎల్బీసీ టనెల్లో సహాయక చర్యలు దాదాపు 4 రోజులు గడిచిపోయాయి. ఈ రోజు ఉదయం అయితే మనోజ్, యూపీకి సంబంధించిన మనోజ్, ఆయన ఇంజనీరింగ్ అని చెప్పవచ్చు, ఆయన ఏదైతే ఈ టీపీఎన్ మిషన్ కింద ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనను వెలికి తీయడం జరిగింది. ఆ మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రి నుంచి అటు నుంచి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఆ మృతుని కుటుంబాన్ని కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. మరో 6 సంబంధించిన మృతదేహాలు వెలికి తీయాల్సింది. దాదాపు 250 మీటర్లు పూర్తి స్థలం మాత్రం ఇంకా మట్టి బురద ఉన్న నేపథ్యంలో అంతా క్లియర్ చేయాలని చెప్పేసి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ నిర్వహించారు. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన అంతర్జాతీయ సంబంధించిన నిపుణులతో కూడా ఈ యొక్క సహాయక చర్యలో పాల్గొనాలని చూడాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజెంట్ గా అయితే లోపల టన్నెల్స్ మాత్రం 4 మినీ జేసీబీలతో కూడా మొత్తం తవ్వకాలు అయితే చేపడుతున్నారు. D1, D2, D3 ఈ 3 ప్రాంతాలు కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే మ్యాన్ హోల్ వాళ్ళంతా కూడా రాట్ హోల్ మైనర్స్ కూడా పూర్తి స్థలం రాగానే ఇంకా తవ్వకాలు వాళ్ళు కూడా చేపడుతున్నారు. మొత్తం 12 బృందాలు ప్రజెంట్ గా అయితే ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. 24/7 అంతా కూడా కంటిన్యూగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 6 మృతదేహాలు కూడా వీరిని త్వరగా బయటకు తీసేసి ప్లాన్ చేసి ఇప్పటికే 2 మృతదేహాలు అవుతుంది. గుర్ప్రీత్ సింగ్, పంజాబ్ సంబంధించిన గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని అప్పచెప్పారు. ఇవాళ మనోజ్ మృతదేహాన్ని, యూపీకి సంబంధించిన మనోజ్ మృతదేహాన్ని కూడా అప్పచెప్పిన పరిస్థితి. మరో 6 కార్మికులు ఉన్నారు. ఆ కార్మికుల ఆచూకీ ఇంకా జాగ్రత్త తెలియరాలేదు. ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో వీరు ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగానికి వెళ్ళాలంటే చాలా క్లిష్టంగా మారింది. అడుగడుగున ఆటంకం కలుగుతుంది. అలాగే లాస్ట్ పాయింట్ ఏదైతుందో 50 మీటర్లు, ఆ 50 మీటర్ల వద్దకు ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసి అక్కడ డేంజర్ జోన్ గా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తి విడిభాగాలను కట్ చేసి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి. అలాగే కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున మట్టి బురదను కూడా బయటికి తొలగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా మాత్రం శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు దాదాపు 4 రోజులు దాటిపోయింది కాబట్టి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. టన్నెల్ బోరింగ్ మిషన్ టన్నుల కొద్ది బరువు ఉంటుంది కాబట్టి విడిభాగాలు కూడా చాలా బరువైనాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఒకటొకటిగా తొలగిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది 6 సంబంధించిన కార్మికుల ఆచూకీ చర్యల కోసం. సో గురుప్రసాద్, ఈ మనోజ్ అనే కార్మికుల డెడ్ బాడీ ఎక్కడ దొరికింది? D1 దగ్గర, D2 దగ్గర, లేకపోతే D3 దగ్గర? టనెల్ బోరింగ్ మిషన్ ముందు ఆ వెనుక భాగంలో అక్కడ ఆపరేట్ చేసే మిషన్ ఉంటుంది. ఆ మిషన్ వద్దనే అతన్ని గుర్తించడం జరిగింది. దాదాపు 50 మీటర్ల లోతు పూర్తి స్థలం మొత్తం ఆ మట్టి తవ్విన తర్వాత ఆయన బాడీని వెలికి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన
ఏదైతే బ్యాక్ సైడ్ 3 వ్యవస్థలు ఉంటాయి టనల్ బోరింగ్ మిషన్ లో, అండ్ థర్డ్ ఏదైతే కన్వేయర్ బెల్ట్ కు ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ ప్రాంతంలోనే ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో ఇంజనీరింగ్ ఆపరేటర్ ఆ మనకు సంబంధించిన బాడీని గుర్తించారు. దాదాపు 3-4 గంటల పాటు కూడా గుర్తించిన వెంటనే 4 గంటల పాటు శ్రమించి ఆ బాడీని వెలికి తీసిన పరిస్థితి, పూర్తిగా బాడీ అంతా కూడా కులిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన 7 నిమిషాల్లోనే వీరంతా కూడా చనిపోయినట్టు కూడా నిర్ధారించారు. సో అప్పటి నుంచి కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయిన నేపథ్యంలో బాడీలంతా కూడా పూర్తిగా దెబ్బతిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో 6గురికి సంబంధించిన కార్మికుల మృతదేహాలు మాత్రం వెలికి తీసే పనులు మాత్రం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.